ఆస్వాదించునుగాక. అయ్యా జాన్దాస్ గారు, మీరు ముందరికి రండి. మీరు ముందుండువారు వెనక ముందుకు రండి. సుందర్రాజుగా వద్ద కూర్చోండి. దేవునికి మహిమ కలుగునిగాక. హల్లెలూయా. దేవుడు ప్రత్యేకంగా మనల్ని అందరినీ దీవించి ఆస్వాదించునుగాక. మంచిది. ప్రభు సన్నిధి చూసుకున్నట్టయితే దేవుని యొక్క వాక్యాన్ని మనము ప్రకటించుకున్నాం. ఈ దినమున ప్రత్యేకమైనటువంటి అట్టి వర్తమానమును దేవుడు అనుగ్రహించునుగాక. ఒక చిన్న మాట, అయ్యా మీరు నాతో మాట్లాడండి. మీరు నాతో మాట్లాడితే మా జీవితాలు బాగుపడతాయి అయ్యా. మీరు మాతో మాట్లాడితే మా జీవితాలు బాగుపడతాయి అని తలలు వంచి ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన తండ్రి, బిడ్డలతో మీరు చూటిగా చేటగా మాట్లాడండి. అయోగ్యుడిని, అల్పుడిని, ఏమాత్రం కూడా మంచితనం అన్నదే లేనటువంటి నన్ను ఎన్నుకొని ఈ రీతికంగానైనా తండ్రి నీ సన్నిధానంలో నిలబెట్టుకున్నాను. ఏమైనాను మీరే మీ గొప్ప కృపావరము చేత, మీ గొప్ప కృప చేత మీరే మా అందరితో, నాతో, నీ బిడ్డలతో మీరే చూటిగా తేటగా మాట్లాడమని క్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమును మేము ప్రార్థించుకొని అడిగి వేడుకుంటూ నీ పాద సన్నిధికి అప్పచెప్పుకుంటూ ఉంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. గమనించండి, మీ పిల్లల్ని మీ ఆధీనంలో పెట్టుకునండి. ప్రభు ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించునుగాక. మంచిది. లెవి కాండము 26వ అధ్యాయం. లేవి కాండం 26వ అధ్యాయం. క్షమించాలి, మొదటగా నిర్గమాకాండం 19వ అధ్యాయం 5వ వచనమును చదువుదాం. ఆ తర్వాత లేవి కాండానికి వద్దాం. నిర్గమాకాండం 19వ అధ్యాయం 5వ వచనం. నిర్గమాకాండము 19వ అధ్యాయము 5వ వచనం. కాగా ఇదిగో ఇది, మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయమైనటువంటి సంపద అవుతారు అంట. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక మాట, నువ్వు ఎవరి సంపద అని నేను ఎవరైనా అడిగితే, నేను ఎవరి సంపద? మా తల్లిదండ్రుల యొక్క సంపద, మా ఊరి సంపద, నా భార్య సంపద, నా భర్త సంపద, నా పిల్లల సంపద అని నీకుగా, లేదంటే ఈ భూమి మీద ఉన్నటువంటి నీకు నువ్వుగా ఉంచావు. అంటే దేవుడు అది కోరుకోవడం లేదు. దేవుడు నీ నుండి ఏమి కోరుకుంటున్నాడు అంటే, నువ్వు దేవుడు సంపాదించుకున్న సంపదగా ఉండాలని దేవుడు నీ మీద ఆశపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎలాగ దేవుడు ఏం ఆశపడుతున్నాడు అంటే, నీకు నువ్వుగా ఉండడం దేవునికి ఇష్టం లేదు. దేవునికి ఎలా ఇష్టము అంటే, నువ్వు దేవుని సంపదగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. నీవు ఎవరి సంపద అని అంటే, నిన్ను ఎవరు సంపాదించుకున్నారు? నేను ఎవరు సంపాదించుకున్నారంటే, మా తల్లిదండ్రులు కష్టపడి నన్ను సంపాదించుకున్నారు, మా అన్నదమ్ములు కష్టపడి సంపాదించుకున్నారు, నా భార్య కష్టపడి సంపాదించుకుంది, నా భర్త కష్టపడి సంపాదించుకున్నాడు నన్ను. అలా ఉండాలని ఆశపడడం లేదు దేవుడు. దేవుడు ఎలా ఆశపడుతున్నాడు అంటే, నువ్వు ఆయన సంపదగా ఉండాలని ఆశపడుతున్నాడు. కాబట్టి మనకు ఒక ఆశ ఉండాలి. ఈరోజు ప్రభు యొక్క రక్త మాంసములలో పాలు పంపులు పొందబోతున్నటువంటి నీవు నిజముగా దేవుని సంపదగా ఉన్నావా లేదా? దేవుడు సంపాదించుకున్నటువంటి సంపదగా అంటే దేవుని కొరకు నువ్వు నిలబడి ఉన్నావా లేదా? దేవుని కొరకు నువ్వు జీవిస్తూ ఉన్నావా లేదా? దేవుని యొక్క సంపదగా ఉన్నావా లేదా? ఇది నువ్వు గమనించుకోవాలి. దేవునికి మహిమ కలుగునిగాక. దేవుని సంపదగా ఉండకపోవడానికి కారణం ఏమిటంటే, జాగ్రత్తగా గమనించండి. దేవుని సంపదగా నువ్వు దేవుని మందిరానికి వస్తావు, బైబిల్ తీసుకొని వస్తావు,
బైబిల్ తీసుకొని వస్తావు, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎప్పుడూ నువ్వు వారం రోజులు బైబిల్ చదవకుండా ఉన్నావు అంటే నువ్వు దేవుని సంపదగా ఉన్నట్టు కాదు. నువ్వు దేవుని మందిరానికి వచ్చేసి దేవుని మందిరంలో మోకరించి ప్రార్థన చేస్తావు, కానీ వారం రోజులు నువ్వు ఎన్నడూ మోకరించిన అనుభవం నీకు లేకపోతే నువ్వు దేవుని సంపదగా ఉన్నట్టు కాదు. నువ్వు దేవుని మందిరానికి వస్తావు, దేవుని వాక్యాన్ని వింటావు, కానీ ఆ వాక్యాన్ని నీ పిల్లలకో, నీ భర్తకో, నీ భార్యకో, చుట్టుప్రక్కల ఉన్న జనులకో కొంచెమన్నా ఆ మంచి మాటలు ఒక్క మాట అయినా సరే చెప్పకపోతే నువ్వు దేవుని సంపదగా ఉన్నట్టు కాదు. అర్థమవుతుందా? నువ్వు దేవుని సంపదగా ఉండాలి అంటే నువ్వు దేవుని కొరకు ఎలా జీవించగలుగుతున్నావు, ఎలా బ్రతకగలుగుతున్నావు. నువ్వు దేవుని మందిరానికి వస్తున్నటువంటి నీవు దేవునికి తగినట్టుగా మాట్లాడకపోతే, దేవునికి తగినట్టుగా జీవించకపోతే నువ్వు దేవుని సంపదగా ఉన్నట్టు కాదు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఒక మాటని గమనిద్దాం. ఏమిటి ఆ మాట అంటే మళ్ళీ ఆ మాటను చదువుకుందామమ్మా. కాగా అది నా మాట శ్రద్ధగా వినాలి. శ్రద్ధ లేకుండా వినకూడదు. నువ్వు దేవుని మందిరానికి వచ్చావంటే, దేవుని మందిరంలో కూర్చున్నావంటే, దేవుని వాక్యం వింటున్నావంటే, దేవుని మాటలు వింటున్నామంటే, దేవుని స్వరాన్ని వింటున్నామంటే శ్రద్ధ కలిగి వినాలి. శ్రద్ధ ఉండాలి. దేవుని మీద శ్రద్ధ ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మీద శ్రద్ధ లేకపోతే, దేవుని యొక్క మందిరం మీద శ్రద్ధ లేకపోతే, దేవుని మందిరానికి వెళ్ళాలన్న శ్రద్ధ లేకపోతే, దేవుని వాక్యం చదవాలన్న శ్రద్ధ లేకపోతే, దేవునికి ప్రార్థన చెయ్యాలన్న శ్రద్ధ లేకపోతే, శ్రద్ధ లేకుండా ఉంది అంటే నీ బ్రతుకు ఎందుకు ఉపయోగం లేకుండా ఉంటుంది. ఈ శ్రద్ధ లేకుండా ఉండడానికి కారణము కొన్ని విషయాలు చెప్పడానికి దేవుడు అనుమతిస్తూ ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. శ్రద్ధ లేకుండా ఉండడానికి ఏమిటి అంటే గమనించండి. నీకు శ్రద్ధ ఉండాలి అంటే, శ్రద్ధ లేకుండా ఉండాలంటే నీ శరీరములో 2 విషయాలను నువ్వు గమనించగల. పవిత్రమైన శరీరం, అపవిత్రమైన శరీరం ఎక్కడ ఉందో నువ్వు గుర్తుపట్టాలి. పవిత్రమైన శరీరము, అపవిత్రమైనటువంటి శరీరమును గుర్తుపట్టాలి. శ్రద్ధ దేవుని మీద శ్రద్ధ కలగాలి అంటే, నీకు దేవుని పైన శ్రద్ధ కలిగి జీవించగలగాలి అంటే నీ శరీర భాగంలో, నీ తల నుండి అరికాలు వరకు నీ శరీర భాగంలో పవిత్రమైన శరీరం, అపవిత్రమైన శరీరం ఏది అనేది గుర్తుపట్టగలిగితే దేవుని మీద నీకు శ్రద్ధ కలుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి. నీ నడినెచ్చి నుండి అరికాలు వరకు ఉన్నటువంటి నీ శరీరంలో పవిత్రమైన శరీరం ఎక్కడ ఉంది, అపవిత్రమైన శరీరం ఎక్కడ ఉంది అంటే, ఇది ఉంది కదా, ఈ గొంతు, ఇక్కడి నుండి అరికాలు వరకు ఉన్నటువంటి శరీరం అంతా పవిత్రమైన శరీరం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏంటి అంట? ఇక్కడి నుండి అరికాలు వరకు ఉన్నటువంటి శరీరం అంతా కూడా పవిత్రమైన శరీరం. ఆ శరీరంలో పాపం అన్నదే ఉండదు. ఎప్పటికీ పాపం ఉండదు ఆ శరీరంలో. గొంతు దగ్గర నుండి అరికాలు వరకు ఉన్నటువంటి శరీరంలో పాపం అన్నదే ఉండదు. ఈ శరీరం అంతా దేవుని కొరకు నిలబడడానికి ఇష్టపడుతుంది. చాలా చాలా శ్రేష్టమైన పవిత్రమైనటువంటి శరీరం. ఇక్కడి నుండి గొంతు నుండి అరికాల వరకు ప్రతి మనిషిలో ఉన్నటువంటి శరీరం. ఇక్కడి నుండి ఇక్కడి వరకు ఉన్నటువంటి ఈ శరీరం అంటే ఈ తల భాగం మాత్రం అపవిత్రమైన శరీరం. ఎలాగ ఇది అపవిత్రమైన శరీరము అని అంటే జాగ్రత్తగా గమనించండి. ఒక మనిషిలో పాపము నిలవ ఉండగలిగినది ఇక్కడ ఈ బొచ్చలోనే పాపం అన్నది, చెడు ఉండేది, నిలవ స్టాక్ అయి ఉండేది ఎక్కడో తెలుసా? ఇక్కడే, ఈ పుర్రలోనే ఉంటుంది. ఇక్కడే ఉంటుంది. ఎందుకు అంటే చెవులతో వింటున్న మాటలను బట్టి జాగ్రత్తగా గమనించు. రాత్రికాల సమయంలో నువ్వు జర్నీ చేసి రాత్రి 1 గంటకు బస్సు దిగి నీ ఇంటికి బయలుదేరి వెళుతూ ఉంటున్నావు. నీ ఇంటిలో ఉన్న వారికి ఫోన్ చేశావు, నేను ఇలా వస్తున్నానని ఫోన్ చేశావు. ఫోన్ చేస్తున్నప్పుడు నీ అన్ననో నీ తమ్ముడో లేదంటే ఎవరో శ్రేయభిలాషులు నిన్నటి నుంచి ఆ ఏరియాలో పిచ్చి కుక్క తిరుగుతూ ఉంటుంది,
అది ఇప్పటికే ఒక ముగ్గురిని నలుగురిని కరిచేసింది. ఎవరు కరిస్తే వారు పెద్ద హాస్పిటల్లో పోయి పడుతూ ఉంటున్నారు. ఒకడు ఆల్రెడీ చచ్చిపోయాడు అని చెప్పారు అనుకోండి. ఇప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంటుంది? అంతవరకు ధైర్యముగా నడుచుకుంటూ వస్తున్నటువంటి నీవు, ఒక పిచ్చి కుక్క ఆల్రెడీ ఒక ఇద్దరిని, ముగ్గురిని, నలుగురిని కరిచేసింది. ఒకడు ఆల్రెడీ చచ్చిపోయాడు. మిగతా వారు ఎవరు కరిస్తే వారు హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు అంటే ఇంటికి వస్తున్న నీకు ఎలా ఉంటుంది? అయ్యో పిచ్చి కుక్క ఉంది కరుస్తుందంట అని. అక్కడ ఒక కుక్క తోక ఊపుకుంటూ తిరుగుతూ ఉంది అనుకోండి. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది? అయ్యో అదేనేమో పిచ్చి కుక్క. ఏమనిపిస్తుంది? అదేనేమో పిచ్చి కుక్క అని నీ యొక్క హార్ట్ బీటు అనేది, నీ గుండె స్పీడ్ కొట్టుకోవడం మొదలు పెట్టి ఆ కుక్కను చూసేసి ఇది పిచ్చి కుక్కనేమో అని అడుగు ముందుకు వెయ్యకుండా అక్కడే నిలబడిపోతావు. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, నీలో ఉన్నటువంటి ధైర్యం ఎక్కడికి వెళ్ళింది? అప్పటి వరకు ఉన్నటువంటి విశ్వాసం, నేను ఇంటికి ధైర్యంగా పోతాను అన్నటువంటి విశ్వాసం ఏమైపోయింది? నీ చెవులతో వినడం వలన. అర్థమవుతుందా? చెవులతో ఎప్పుడైతే మనం వింటామో, చెడు మాటలు ఎప్పుడైతే వింటామో, అపవిత్రమైన మాటలు వింటామో, నీలో ఉన్నటువంటి ధైర్యం చచ్చిపోతుంది. నువ్వు ఎంత ధైర్యవంతుడు సరే చచ్చిపోతాడు. బాగా ధైర్యవంతుడు, ఒక ఇద్దరిని, ముగ్గురిని చంపి జైలుకి వెళ్ళి వచ్చినటువంటి వాడు, అలా వచ్చినటువంటి వాడు ఒక ఇంటిలోనికి వెళ్ళేసి దాగి ఉండాలి అని చెప్పేసి అనుకొని ఆ ఇంటిలోకి వెళతా ఉంటే తన స్నేహితుడు ఎవరు శ్రేయభిలాషులో, ఏ ఇంట్లోకన్నా వెళ్ళు కానీ ఆ ఇంట్లోకి మాత్రం వెళ్ళొద్దు, ఆ ఇంట్లో ఒక భయంకరమైన దయ్యం ఉంది. ఆల్రెడీ అది ఒక నలుగురిని చంపేసింది. పట్టి భయంకరమైనటువంటి శబ్దాలు చేస్తుంది. అన్నీ కూడా వస్తువులు కింద పడిపోతాయి. భయంకరమైన నీడలు, భయంకరమైన శబ్దాలు వినబడతాయి. అది చాలా మందిని చంపేసింది అని చెప్పారు అనుకోండి. వాడు ఇంకా గత్యంతరం లేక ఆ ఇంటిలోకి వెళ్ళి దాచుకున్నటువంటి వాడికి ఆ ఇంట్లో బాగా స్థావరం పెట్టుకొని ఉన్నటువంటి ఒక పిల్లి ఉంది. ఆ పిల్లి అయ్యో ఎవరో మనిషి వచ్చేసాడు అని చెప్పేసి పిల్లి ఏం చేస్తుంది? వస్తువులు కింద పడగొడుతుంది. పిల్లి వస్తువులు కింద పడగొడతా ఉంటే ఈ నరహంతకుడికి, మనుషులను చంపి జైల్లో ఉండి వచ్చినటువంటి ఈ నరహంతకుడికి ఇప్పుడు ఏమవుతుంది? దయ్యం ఉంది అని చెప్పినప్పుడు భయం అవుతుందా లేదా? తన ధైర్యం కోల్పోతాడా లేదా? కోల్పోయి అయ్యో దయ్యం ఉందంట. ఆ పిల్లి తిరుగుతా ఉంటే ఆ యొక్క సామాన్లన్నీ కింద పడిపోతా ఉంటే, ఆ సామాన్లు కింద పడిపోతున్నటువంటి వాటిని చూసేసి, ఆ ప్రభావాన్ని చూసేసి ఇతడులో పెరికితనం క్రియేట్ దయ్యం ఉంటుందేమో. కొన్ని ఆ ఈదురగాలికి ఆ తలుపులు శబ్దం చేస్తూ ఉంటే దయ్యం వచ్చిందేమో. ఎక్కడి నుంచి వచ్చి పట్టుకుంటుందో, నీడలు కనబడతా ఉంటే దయ్యం వచ్చిందామని భయపడిపోతా ఉంటాడు. భయపడిపోతా ఉంటాడు. ఆ ధైర్యం అంతా ఏం కోల్పోయి ఎలా వచ్చింది నీకు? భయం ఎలా వచ్చింది? అర్హంతో కూడా నీకు అసలు భయపడవు కదా, మనుషులను చంపిన వాడివి కదా, ఎలా వచ్చింది భయం అంటే? చెవులతో వినడం ద్వారా భయం వచ్చింది. నాకు చెవులతో వినడం ద్వారా భయం వచ్చింది. అర్థమవుతుందా? వినడం వలన నీ విశ్వాసాన్ని కోల్పోతావు. వినడం ద్వారా నీ విశ్వాసం అభివృద్ధి అవుతుంది. అర్థమవుతుందా? జాగ్రత్తగా గమనించు. నీ శరీరాన్ని పవిత్రంగా పెట్టుకోకూడదు అన్నది ఇక్కడ నీ ఆలోచనలో ఉంటుంది. అర్థమవుతుందా? ఇక్కడ గనక నీలో చెడు ఉంటే జాగ్రత్తగా గమనించండి. నువ్వు చెడ్డది తినాలి అనిపిస్తే, చెడ్డదాన్ని తినాలనిపిస్తే చాలామంది చెప్తూ ఉంటారు, ఆ డ్రగ్స్కు, మత్తు పదార్థాలకు అలవాటు పడుతూ ఉంటారు. పెద్ద వాళ్ళు, చిన్న వాళ్ళు అందరు కూడా ఆ డ్రగ్స్కు, మత్తు పదార్థాలకు అలవాటు పడుతూ ఉంటారు. ముక్కుతో వాసన చూడాలని, నోటితో తాగాలని, నోటితో తినాలని, నోట్లో పాన్ పరాకులు అంటే అవి వేసుకుంటూ ఉంటారు. సిగరెట్ తాగుతూ ఉంటారు, మందు తాగుతూ ఉంటారు. ఇది ఎలా పడుతుందంటే ఆ నాలుక, ఆ ముక్కు, ఈ వాతావరణం ఏంటంటే ఆ చెడును తీసుకోవాలని ఇది ఎప్పుడైతే తీసుకుంటారో ఇక్కడ ఉన్న ఆలోచనలు, మంచి ఆలోచనలన్నీ చెడిపోతాయి.
మంచి ఆలోచనలని ఏమైపోతాయి? చెడిపోతాయి. చెడిపోయి ఈ ఈ మాటలు మంచిగా మాట్లాడేవాడు కూడా చెడుగా మాట్లాడడం మొదలు పెడతాడు. మంచి చోటికి వెళ్ళాల్సిన వాడు కూడా చెడ్డ చోట్లకి వెళ్ళడం మొదలు పెడతాడు. మంచి పనులు చేసి చేతుల చేత చెడ్డ పనులు చేయడం మొదలు పెడతాడు. ఒక మనిషి పాపం చేశాడు అంటే ఖచ్చితంగా ఈ చెవుల ద్వారా పాపం వెళుతుంది లోపలికి. జాగ్రత్తగా గమనించండి. పాపము ఎక్కడ వెళుతుంది తెలుసా? చెవుల ద్వారానే వెళుతుంది పాపం. నీలోనికి చెడు ఎలా ప్రవేశిస్తుందో తెలుసా? చెవులతో వినడం వలన నీలోనికి చెడు వస్తుంది. చెడు అంతా, ఒక మనిషిలో ఉన్న చెడు అంతా ఎక్కడ ఉంటుందంటే ఇక్కడే ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? నీ పక్కన వారికి ఇద్దరిని టచ్ చేసి చెప్పు, చెడు అంతా నా తలలోనే ఉంది అని చెప్పండి. ఇద్దరిని టచ్ చేసి చెప్పండి, చెడు అంతా నీ తలలోనే ఉంది. ఉందా లేదా? మన చెడు అంతా ఎక్కడ ఉంది? మన తలలోనే ఉంది. చాలామంది అనుకుంటారు ఏంటో తెలుసా? చేతులు మంచివి కావు, కాళ్ళు మంచివి కాదు. అర్థమవుతుందా? ఇక్కడ నుండి ఉన్న ప్రతి అవయవము దేవుని కొరకు పనిచేసేదే. దేవునికి మహిమ కలుగుని గాక. వాటిని సరిగ్గా సరిగ్గా వాడక దేవుని కొరకు వాడక ఇక్కడ ఉన్నటువంటి ఈ తొర్రలో ఉన్నటువంటి నీ అపవిత్రతను వాటిపైన వేస్తున్నావు. నువ్వు మాట్లాడే మాట తీరు సరిగ్గా లేదు అంటే ఇక్కడ ఉన్న ఆలోచన సరిగ్గా లేదు. ఇక్కడ ఉన్న ఆలోచన సరిగ్గా లేకపోతే నీ మాట తీరు. కాబట్టి ప్రతి మనిషి రిపేర్ అవ్వవలసింది ఎక్కడ అంటే మనం అనుకుంటాం చేతుల్ని కట్టుకోవాలి, చేతుల్ని అదుపులో పెట్టుకోవాలి, నా కాళ్ళని అదుపులో పెట్టుకోవాలి, నా శరీరాన్ని అదుపులో పెట్టుకోవాలని ఇలా పిచ్చిగా అనుకుంటారు. అవన్నీ అదుపులో పెట్టుకోవాల్సిన పని లేదు. నా కళ్ళని అదుపులో, నీ కళ్ళు, నీ చెవులు, నీ నోరుని అదుపులో పెట్టుకో చాలు. నీ ఆలోచనలను అదుపులో పెట్టుకో చాలు. నీ కళ్ళు, నోరు, చెవులు కూడా అవసరం లేదు. ఇక్కడ ఉంది కదా ఈ త్వరలో ఉన్నటువంటి ఇది ఈ ఆలోచన సరిగ్గా లేకపోతే ఇక్కడ నుండే శరీరం అంతా కూడా పనిచేయడం మొదలు పెడుతుంది. శరీరం అంతా ఈ తలలో ఉన్న ఆలోచనల ద్వారా పనిచేయడం మొదలు పెడుతుంది. ఒక మనిషి చెడ్డవాడుగా అవుతున్నాడు అంటే ఏ మనిషి చెడ్డవాడుగా ఊరికే కాడండి. ఏ మనిషి పాపిగా ఊరికే కాడండి. ఏ మనిషి అపవిత్రుడిగా ఊరికే కాడండి. వినడం వలన ఆ మాటలు వినడం చూడడం వలన చెడు సావాసం చేసేటువంటి ఆ మనుషులను చూచి చూచి అపవిత్రులైపోతారు. ఏమైపోతారు? అపవిత్రులైపోతారు. కాబట్టి అపవిత్రమైనటువంటి స్థితిలో ఉండకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పవిత్రంగా ఉండాలంటే దేన్ని కంట్రోల్ చేసుకోవాలి? దీన్ని కంట్రోల్ చేసుకోవాలి. దీన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఒక చిన్న ప్రార్థన చేద్దామా? అందరు మీ చేతులను మీ తలల మీద పెట్టుకొని, ప్రభువా నా ఆలోచనలను కంట్రోల్ చేసుకోగలిగే కృపను నాకు ఇవ్వండి అయ్యా. నా ఆలోచనలు మంచివిగా ఉండాలి తండ్రి. చెడుని నాయన నా చెవులతో వినకుండా, ఒకవేళ వినినా కూడా ఆ చెడు ఆలోచనలతో జీవించకుండా, చెడు ప్రవర్తనతో జీవించకుండా, చెడు తాత్పర్యం కలిగి బ్రతకకుండా తండ్రి నేను పవిత్రంగా ఉండుటకు సహాయం చేయండి. నేను పవిత్రంగా ఉండుటకు సహాయం చేయండి అయ్యా. యేసు నామమున అలా పవిత్రంగా ఉందుముగాక. ఆమేన్. మంచిది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చిన్న చిట్కా చెప్తుంది. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, ఇక్కడ నీ ఆలోచనలు చెడ్డవి కాబట్టి, నీ చెవులు చెడ్డవి వినాల్సి వస్తుంది కాబట్టి, నీ కళ్ళు చెడ్డవి చూడాల్సి వస్తుంది కాబట్టి, నీ నోరు చెడుగా మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి, దాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే నీ చెవులతో ఆయన మాట వినడం అలవాటు చేసుకోవాలి అంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏం చేయాలి అంట? ఎవరి మాట? దేవుని మాటలు ఎంతగా వింటావో అంతగా నీ ఆలోచనలు పాజిటివ్గా ఉంటాయి. దేవుని మాటలు కనుక నువ్వు సరిగ్గా వినకుండా చెడ్డ మాటలు ఎక్కువ వింటావో అంటే జాగ్రత్తగా గమనించ. మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా పాపులే. ఎక్కువ పాపం చేసేవాళ్ళు ఎవరో తెలుసా? మన చుట్టూ ఉన్న వాళ్ళు. నువ్వు ఒక్కదానివి అడవిలో ఉంటే నువ్వు ఎంత పవిత్రంగా ఉంటావో తెలుసా? దేవునికి ఎంత దగ్గరగా ఉంటావో తెలుసా?
కానీ అదే మనుషుల మధ్యలో ఉంటే మాత్రం నువ్వు ఏదో ఒక రోజు చెడిపోతావు. అర్థమవుతుందా? మీరు ఉన్నటువంటి మీ ఆలోచన మీరు మనసులు ఎప్పుడు ఒకేలాగా ఉండరు. ఖచ్చితంగా మారిపోతారు. మీ బ్రతుకు మారిపోతుంది, మీ జీవితం మారిపోతుంది, ఖచ్చితంగా మారిపోతారు. నీకు ఉన్నటువంటి 80 సంవత్సరాల ఆయుష్లో, ఈ 80 సంవత్సరాల ఆయుష్లో 20 ఏండ్లు ఒకలాగా ఉంటావు, 40 ఏండ్లకు ఒకలాగైతావు, మరలా 60 ఏండ్లకు ఒకలాగైతావు. ఒక్కొక్కసారి మారిపోతూ నీ పరిస్థితులు మారుతూ, నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు మారుతూ, ఆ పరిస్థితులను బట్టి నువ్వు కూడా విచిత్రమైనటువంటి స్థితిలో మారిపోతూ ఉంటావు. దానికి కారణం ఏంటో తెలుసా? నీ చుట్టూ ఉన్న అపవిత్రత నిన్ను చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. దాని నుండి నిన్ను నీవు కాపాడుకోవాలంటే నీ చేతుల మీద కాన్సన్ట్రేషన్ పెట్టద్దు, నీ శరీరం మీద కాన్సన్ట్రేషన్ పెట్టద్దు, ఇక్కడ కాన్సన్ట్రేషన్ పెట్టు. ఇక్కడ నా ఆలోచనలన్నీ పాజిటివ్గా ఉండాలి. చెడుని ఎప్పటికే కానీ విని వెంటనే విడిచిపెట్టగలిగే మనసు నీకు ఉండాలి. నువ్వు ఎప్పుడు దేవుని మాటలను, దేవుని స్వరాన్ని మాత్రమే వినగలగాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అవును, చెడ్డ మాటలు వింటావు. నీ భర్త ద్వారానో, నీ భార్య ద్వారానో, లేదంటే నీ పిల్లల ద్వారానో చెడ్డ మాటలు, వాళ్ళు చేసే చెడ్డ ప్రవర్తనను బట్టి నువ్వు కూడా చెడ్డదానిగా, చెడ్డవాడిగా మారిపోతావు. అలా మారిపోవడానికి కారణం ఏమిటంటే నీకు చెడు కనిపిస్తుంది, చెడు వినిపిస్తుంది కాబట్టి అలా చెడుగా మారిపోతున్నావు. అందులో నీ తప్పేమి లేదు. కానీ జాగ్రత్త, అందులో నుండి బయటపడాలి అంటే నువ్వు దేవుని మాటలను విని నిన్ను నీవు రక్షించుకోగలగాలి. హల్లెలూయా. నీవు కాన్సన్ట్రేషన్ పెట్టాల్సింది ఇంతవరకే కాన్సన్ట్రేషన్ పెట్టాలి. ఎంతవరకు? ఈ తల వరకే. అర్థమవుతుంది? ఈ తలని కాస్త తీసుకెళ్ళి దేవుని వద్ద పెట్టేసి, ఏంటి, ఈ తలను మాత్రం తీసుకుని వెళ్ళి దేవుని వద్ద పెట్టేసి, ఈ తలని దేవుని వద్ద పెట్టేసి, ఈ కళ్ళతో దేవుణ్ణి చూడు, ఈ నోటితో దేవుని స్తుతించు, ఈ చెవులతో దేవుని మాటలు విను. దేవునికి మహిమ కలుగునిగా అక్క. హల్లెలూయా. అలాగే లేవికాండం 1, ఆయన మాట వినడం వలన, మొదటి మాట ఏం చెప్పాడంటే, ఆయన మాట వినడం వలన మనం ఆయన సంపదగా మారిపోతామంట. ఏమైపోతాము? యేసయ్య సంపద అంటే ఆయన యొక్క ఆస్తిగా మనం మారిపోతాం. ఆస్తిగా మనం మారిపోతాం. లేవికాండం 26వ అధ్యాయం, లేవికాండం 26వ అధ్యాయం 14వ వచనం. మీరు నా మాట వినక నా ఆజ్ఞలన్నిటిని అనుసరింపక నా నియమాలను నిరాకరించిన ఎడలను అనుసరింపక నా నిబంధనను మీరినట్లు మీ కన్నులను క్షీణింప చేయనట్టు చాలు. ఇవన్నీ కూడా తెగుళ్ళు. ఏంటివి? జ్వరాలు రావడం, కన్నుల యొక్క రోగములను బట్టి. ఇవన్నీ ఎందుకు ఇవన్నీ వస్తున్నా? ఎందుకు అని అంటే, ఎందుకు వస్తున్నా ఈ అపవిత్రత, ఇదంతా ఎందుకు వస్తుందంటే, ఆయన ఆజ్ఞలను నువ్వు పాటించనందువలన, ఆయనను సరిగ్గా అనుసరించనందువలన ఇవి కలుగుతాయి. నీ ప్రాణాన్ని తీసివేస్తాను అంటున్నా. మీకు తెలుసా, మోసే ఒక భయంకరమైన సేవ చేశాడు. ఎంత సేవ చేశాడు అంటే, ఆయన నడిపించినటువంటి 6 లక్షల మంది మగవారే 6 లక్షల మంది, వారి భార్యలు పిల్లలు కలిపితే ఎంతమందో తెలియదు, అంతమందిని నడిపించాడు. అంతమంది కలిగిన సంఘాన్ని నడిపించాడు మోసే. అలా నడిపించినటువంటి మోసే ఆ యొక్క విశ్వాసులు అడిగారట, మాకు దాహమైతుంది అయ్యా అని పదే మోసేని బాధ పెడితే, ఆ బాధని తట్టుకోలేక దేవుణ్ణి ఎన్నిసార్లు శోధిస్తారు, మీరే మనుషులయ్యా అని చెప్పేసి బండ వద్దకి వెళ్ళేసి మాట్లాడు నీళ్ళిస్తుంది అని చెప్తే,
ఈయన కోపం తట్టుకోలేక కర్ర తీసుకొని బండ మీద కొట్టి, బండతో మాట్లాడు అంటే మాట్లాడకుండా బండను కొట్టి ద్రోహుల్లారా వచ్చి నీళ్ళు తాగండి అన్నాడు. ద్రోహుల్లారా వచ్చి నీళ్ళు తాగండి అన్నాడు. ఆ ఒక్క మాటకి కనాను దేశమును మోసే చూడకుండా మధ్యలోనే మోసే ప్రాణంను తీసేశాడు దేవుడు. అంటే ఈ పాఠాన్ని బట్టి ఏం నేర్పిస్తున్నాడు అంటే, ఒక సేవకుడు కానీ, దేవుని మాట వింటున్న వారు కానీ నడుచుకోవలసిన విధానం ఏమిటంటే, వీళ్ళు నా ప్రజలు అనుకున్న వారిని నీ సొంత ఆవేశంతో నువ్వు తిట్టకూడదు. దేవుని భయం పెట్టు, దేవుని మాట వినండి అని గర్జించు, శిక్షించు. అది చెయ్యి పట్టుకొని శిక్షించు, ఒప్పుకుంటాను. కానీ పర్సనల్గా నీ కోపాన్ని వారి మీద చూపించద్దు. నా మాటకు వ్యతిరేకంగా కోపాన్ని చూపించకూడదు. ఒక సేవకుడికి దేవుడు నేర్పిస్తున్నటువంటి పాఠం ఏంటో తెలుసా? దేవుని మాట వినేటువంటి ప్రతి విశ్వాసికి దేవుడు నేర్పిస్తున్నటువంటి పాఠం ఏమిటో తెలుసా? తన ప్రజలను తిట్టకూడదు, నీ కోపాన్ని చూపించి తిట్టకూడదు. నువ్వు నా మాట వినలేదు, అంకన్న గారికో ఏమనుకోవద్దు అన్నాను, మీ పేరు చెప్తున్నాను. అంకన్న గారికో, సుందర్రాజుకో, మన జాన్దాస్ గారికో ఏదో ఒక మాట చెప్తాను. వాళ్ళు వినలేదనుకో, ఈ జాన్దాసుకు చాలా ఎక్కువైపోయింది. జాన్దాసు కడుపు ఉందనుకో, కడుపోడికి బాగా ఎక్కువైపోయింది ఈ మధ్య అని అన్నాను అనుకో, దేవుడు నా మీద శిక్షను తీసుకొని వస్తాడు. రే శవకుడా, నీకు నా పిల్లల్ని ఇచ్చేసి వారిని నా రాజ్యమునకు నడిపించమని చెప్తే, నా పిల్లల్ని పర్సనల్గా నువ్వు తిడతావా? పర్సనల్గా నువ్వు సొంత ఆవేశాన్ని చూపిస్తావా అని సేవకుణ్ణి చంపేస్తాడు అంట. సేవకుణ్ణి ఏం చేస్తాడు? చంపేస్తాడు అంట. అర్థమవుతుందా? విశ్వాసుల్ని పర్సనల్గా ఆవేశంతో సేవకులు తిట్టకూడదు. అర్థమవుతుందా? విశ్వాసులని నడిపించడానికి దేవుడు సేవకుని ఎన్నుకున్నటువంటి సేవకుడు దేవుని మాట వింటూ సేవకుల్ని జాగ్రత్తగా దేవుడు చెప్పినట్టుగా దేవునికి తగినట్టుగా విశ్వాసాలను నడిపించాలి. అంతేగాని నీ సొంత బుద్ధితోనో, నీ సొంత ఆలోచనలతోనో, నీ సొంత ఆవేశంతోనో, నీ సొంత ఇష్టంతోనో, నీ సొంత సుఖముతోనో విశ్వాసాలని కానీ సంఘాన్ని కానీ నడిపించాలని చూస్తే నిన్ను చంపేస్తాడు. 20 లక్షల మంది సంఘాన్ని నడిపించినటువంటి సేవకుడు అయినటువంటి మోసేని ఒక్క నిమిషంలో చంపేశాడు దేవుడు. కనాను దేశానికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నువ్వు ఇక్కడే చచ్చిపో అంటే తన ప్రజలు ఎంత ద్రోహం చేసినా, ఎంత అవిధేయతతో ఉన్నా కూడా వారిని మాత్రం తిట్టడానికి నీకు హక్కు లేదు అంటున్నాడు. అంటే తన ప్రజలంటే దేవునికి ఎంత ప్రేమ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ నిలబడినటువంటి సేవకుడు ఏమాత్రం మిమ్మల్ని పర్సనల్గా తీసుకొని మిమ్మల్ని నిందిస్తే మాత్రం వాడిని చంపడానికి కూడా వెనకాడని దేవుడు, అంతగా మిమ్మల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన దేవుని ప్రియులారా, అంతగా ప్రేమిస్తున్న దేవునికి మీరు కూడా అలాగే ఉండగలగాలి. మీరు కూడా మీ తోటి విశ్వాసాలను తిట్టకూడదు. ఓహో ఇది సేవకులకేమో, మేము తిట్టచ్చునేమో. మీరు కూడా దేవుని మాట వినేవారే. మీరు కూడా మీ పక్కన ఉన్న విశ్వాసులని తిట్టకూడదు పర్సనల్గా. అలాగే సేవకుని జాగ్రత్తగా గమనించండి. అభిషేకించబడిన సేవకుని అభిషేకాన్ని కోల్పోయిన సేవకులు ఉంటారు, అభిషేకాన్ని పట్టుకొని వేలాడపడుతున్న సేవకులు ఉంటారు. నువ్వు అభిషేకం కోల్పోయిన సేవకులను తిట్టినా అదేం పెద్ద పరకబడదు, కానీ అభిషేకాన్ని కాపాడుకుంటూ నడుస్తున్న సేవకులను మాత్రం నిందించావంటే చాలా ప్రమాదకరం. ఇదంతా దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క మాటలు.
దేవుని యొక్క మాటలు. కాబట్టి దేవుని మాటలను వింటూ దేవుడు చెప్పింది చెప్పినట్టు చేయాలి. దేవుడు చెప్పిన ఆజ్ఞల ప్రకారంగా అనుసరించాలి. బండ వద్దకు వెళ్ళి మాట్లాడమని చెప్తే మాట్లాడాలి అంతే. అంతేగాని బండ వద్దకు వెళ్ళేసి బండను కొట్టడం కాదు. బండని కొట్టమన్నప్పుడు కొట్టు నీళ్ళు ఇస్తుంది అని చెప్పాడు మొదటిసారి. అలాగే కొట్టాడు, నీళ్ళు ఇచ్చింది. రెండవసారి బండని కొట్టమని చెప్పలేదు దేవుడు. ఏం చెప్పాడు అంటే బండతో మాట్లాడమని చెప్పాడు. బండ వద్దకు వెళ్ళి బండ నీళ్ళిచ్చేయి, దేవుని నామమున నీళ్ళిచ్చేసి అని చెప్తే బండ నీళ్ళు ఇస్తుంది. కానీ తన ఆవేశాన్ని తీసి బండను కొట్టి చూపించాడు అంతే, ఆ ఒక్క మాటతో. కాబట్టి సేవకులు విశ్వాసులని పర్సనల్గా తిట్టకూడదు. అలా తిడుతున్నారంటే అది రాంగు, దేవునికి వ్యతిరేకం, దేవునికి వ్యతిరేకం. మా అయ్యగారు ఏమని చెప్పాడో తెలుసా? రేయ్, విశ్వాసులు వారి రక్తాన్ని సంఘం కొరకు ఖర్చు పెడతారు. ఏంటి? ఎవరి రక్తాన్ని? విశ్వాసుల రక్తాన్ని సంఘం కొరకు ఖర్చు పెడితే ఆ విశ్వాసులను చాలా జాగ్రత్తగా దేవుని కొరకు నడిపించాల్సిన బాధ్యత నీది. దేవుని కొరకు నడిపించాలి. మీరు ఎంతగా బలహీనంగా ఉన్నా, ఎంతగా ఉన్నా కూడా తగ్గించుకొని మీరు ఆవేశపడిన అలాగ నవ్వుతూ చిరునవ్వుతూ అలా చెప్పగలరు. కానీ దేవుని వాక్కు ద్వారా గద్దించవచ్చు, దేవుని వాక్కు ద్వారా శిక్షించవచ్చు, దానికి ఉంది. కానీ పర్సనల్గా మీరు శిక్షించకూడదు, పర్సనల్గా మీరు గద్దించకూడదు. నియమాలు ఉంటాయి. దాన్ని బట్టి మనం నడుచుకోవాలి అంట. దేవునికి మహిమ కలుగుని గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అట్టి స్థితిని బట్టి ఒక సేవకుడిని కానీ ఒక విశ్వాసిని కానీ దేవుడు చూడాలి అనుకుంటున్నటువంటి మాట ఏమిటంటే అదే లేవికాండం 26వ అధ్యాయం 21వ వచనం. అదే లేవికాండం. మీరు నా మాట విననొల్లక అది ఆయనకు విరోధముగా మనం నడుచుకుంటే అర్థమవుతుందా? ఏంటంట? ఆయనకు విరోధముగా మనము నడుచుకుంటే మన మీదికి, అంటే సేవకుడి మీదికి కానీ విశ్వాసుల మీదికి కానీ ఆయన మాట వినకుండా విననట్టుగా, అర్థం కానట్టుగా, నీకు నచ్చినట్టుగా నడుచుకుంటే 7 శిక్ష నీ మీదికి వస్తుంది. నీ పక్కన వారి కూర్చున్నటువంటి ముగ్గురిని టచ్ చేసి నువ్వు దేవుని మాట వినకపోతే నీకు 7 శిక్ష వస్తుంది అని చెప్పు. గద్దించు. దేవుని మాట వినకపోతే ఏమొస్తుందంట చెప్పాలి. ఏమొస్తుంది? 7 శిక్ష. 7 ఒక్క శిక్ష బాగుంటుందా? 7 శిక్ష కావాలా? అర్థమవుతుందా? నువ్వు దేవుని మాట వినకపోతే వినకుండా ఉంటే, అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను, మీరు మందిరానికి రాకుండా ఉంటే మీరు చాలా ఆస్వాదించబడతారు. నేను ఎప్పుడూ ఒక మాట చెప్తుంటాను, నేను దమ్మున్న సేవకుని, దేవుని కొరకే బతుకుతున్నవాడిని. దేవునికి మహిమ కలుగుని గాక. హల్లెలూయా, హల్లెలూయా. తెలుసా, ఐజాల పరిచర్య చేయడానికి రోషంతో వెళ్ళినటువంటి నేను అక్కడ పరిచర్యకు అక్కడే డబ్బులు ఖర్చు పెట్టాలన్నటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఇక్కడి నుంచి ₹1 కూడా తీసుకొని వెళ్ళాలి. ఈ సంఘం నుంచి ₹1 కూడా అలా వాడుకోకుండా ఉన్నటువంటి నేను ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు వస్తే 2 రోజులు హోటల్లో పనిచేశాను. ఏంటి? 2 రోజులు హోటల్లో పనిచేశాను. అర్థమవుతుందా? 200, 400 అర్థమవుతుంది. కాబట్టి ఆ స్థితిని బట్టి ఆ రోషాన్ని, నా ఇష్టం, నేను కొందరికి చెప్పేవాడిని బాగుపడాలంటే ఏం చేయాలంటే వేసేయి, లేదంటే హోటల్ టీ కప్పులు కడుగు అని ఎప్పుడు యవ్వనస్తులకు నేను చెప్పేవాడిని. చెప్పడమే కాదు, చేయడం కూడా నాకు తెలుసు. దేవునికి మహిమ కలుగుని గాక. నేను సిగ్గుపడను ఏ పని చేయాలన్నా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుని గాక. ఆమేన్. సిగ్గుపడను. ఆ రోషంతో ఉండగలుగుతాను. ఇష్టం.
నేను చిటికేస్తే దేవుడు నాకు డబ్బును రాల్పిస్తాడు, చిటికేస్తే. కానీ నా ఇష్టముతో నేను, దేవా నీకు నేను సాక్షినై ఉన్నా, నేను సాక్షినై ఉన్నా. ఆ రోషాన్ని దేవుడు చూస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అర్థమవుతుందా? మన మీద ఎవరు అధికారం ఉంటాడని మనమే దేవునికి రోషంతో కనబడాలి. హల్లెలూయా. మనకు మనమే దేవునితో రోషంగా కనబడాలి. అలా రోషంగా కనబడితే దేవునికి ముచ్చటేస్తుంది. ముచ్చటగా మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. అసహ్యంగా మనం ఉండకూడదు. ఎలాగా? దేవునికి ముచ్చటగా ఉండాలి, అంతేగాని అసహ్యంగా ఉండకూడదు. ముచ్చట కలిగే రీతికంగా, ఆహా ఇతడు నాకు నమ్మకమైనటువంటి వాడు, మోసేను నా స్నేహితుడు లాంటి వాడు, నాకు నమ్మకస్తుడు, ముఖాముఖిగా నాతో మాట్లాడతాడని చెప్పిన మోసేనే తన పిల్లలని ఒక మాట అన్నందుకు శిక్షించాడు. దేవుని పని అలా ఉంటుంది. నేను ఎంత రోషంతో పనిచేసినా మిమ్మల్ని పర్సనల్గా నేను తిట్టాననుకో, నన్ను దేవుడు చంపేస్తాడు. మీ కొరకు నేను జాగ్రత్తగా పనిచేయాలి. చాలామంది అనుకుంటారు, నీకేం కర్మ అన్న, ఎందుకు ఆడబోయి ఐజాలో ఉంటావు, సంఘాన్ని విడిచిపెట్టి, కర్నూలు సంఘాన్ని విడిచిపెట్టి. ఇది నేను మీ మాటలు వినుకుంటూ ఉన్నాను అనుకోండి, అర్థమవుతుందా? దేవుని కొరకు నేను ఉండాలి, దేవుని పని నేను చెయ్యాలి. దేవునికి మహిమ కలుగుని గాక. అట్లని చెప్పేసి మిమ్మల్ని పోగొట్టుకునేంత తెలివి తక్కువని కాదు. అర్థమవుతుందా? మీరు గనక నిర్లక్ష్యమైనటువంటి స్థితిలో పడిపోతే నా ప్రాణం పోతుంది. నా ప్రాణమే మీరు. దేవునికి మహిమ కలుగుని గాక. అలాంటిది మిమ్మల్ని రక్షించుకోకుండా నేను ఉన్నాను అంటే మాత్రం తెలివి తక్కువతనం అవుతుంది. మీకు తెలుసా, ప్రతి వారం నా ఆత్మ ఇక్కడ తిరుగుతూ ఉంది. దేవునికి మహిమ కలుగుని గాక. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ప్రతి వారం మిమ్మల్ని చూస్తూనే ఉంటున్నాను నేను. కాబట్టి అలాగ దేవుని యొక్క మాట ప్రకారంగా మనం నడుచుకోవాలి. దేవునికి మహిమ కలుగుని గాక. హల్లెలూయా. దేవుడు విడదీయడు. మనమందరం కలిసి పరలోక రాజ్యంలో ఉంటాము. కాబట్టి మనము అనుసరించకుండా ఉంటే గనక మనకి 7 అంతల శిక్ష వస్తుంది. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, జాగ్రత్తగా గమనించు. నువ్వు కళ్ళతో చూసే విధానం, చెవులతో వినే విధానం, నోటితో మాట్లాడే విధానం జాగ్రత్తగా ఉండాలి. అది తెలుసుకోవాలంటే ఒక విషయం దగ్గరికి వద్దాం. నిర్గమకాండం 3వ అధ్యాయం 2వ వచనం నుండి చదువుకుందాం. నిర్గమకాండం 3వ అధ్యాయం 2వ వచనం నుండి. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో, ఒక అడవిలో ఉన్నటువంటి ఒక పొద అగ్ని జ్వాలలో యెహోవా దూత ఆ పొద నడి మధ్యలో నిలబడ్డాడు. పొద అంతా కాలుతుంది. ఆ పొదలో నుండి యెహోవా దూత మాట్లాడుతున్నాడు. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను. జాగ్రత్తగా గమనించండి. అగ్ని వలన పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఎందుకు కాలిపోలేదో నేను ఆ తట్టు అంటే దాని దగ్గరికి వెళ్ళి ఈ గొప్ప వింత చూసేదను అనుకున్నాను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట చాలు. దేవునికి మహిమ కలుగుని గాక. ఇప్పుడు మనం మాట్లాడుకోవలసిన ముచ్చట ఏమిటి అంటే, జాగ్రత్తగా గమనించండి. దేవుడు ఒక పొదను మన మధ్యలో పెడుతున్నాడు. ఆ పొద అడవిలో ఉన్నటువంటి పొద. ఆ పొదని మోసే చాలాసార్లు గొర్రెలను తోలుకొని వచ్చాడు. ఆ పొదను చూస్తూ ఉంటున్నాడు. చాలాసార్లు గొర్రెలను మేపడానికి వచ్చాడు. అయితే ఆ పొద వద్ద చాలాసార్లు మూత్రం పోసి ఉండవచ్చు, లేదంటే ఎట్రిని వెళ్ళి ఉండవచ్చు, లేదంటే అది అక్కడ ఉన్నటువంటి గొర్రెలు అపవిత్రం చేసి ఉండవచ్చు, ఏమైనా జరిగి ఉండొచ్చు. కానీ నార్మల్ ఒక పొద, అడవిలో పెరుగుతున్న పొద. ఆ పొద ఏమిటంటే, ఆ పొదలో పురుగులు ఉన్నాయి, బూజు ఉంది, భయంకరమైనటువంటి అక్కడ ఉన్నటువంటి చాలా అపవిత్రంతా ఆ పొదను చుట్టుకొని ఉండవచ్చు.
అలా చుట్టుకొని ఉన్నటువంటి ఆ పొద అంతా కూడా ఉంటుంది. ఎందుకు ఉపయోగం లేనటువంటి పొదగా ఉంది. కానీ దేవుడు ఏమైందో ఏమో తెలియదు, కానీ దేవుడు ఆ పొదను, ఆ అపవిత్రమైన పొదను దేవుడు ఎన్నుకోవడానికి ఇష్టపడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏంటేంటి దేవుడు ఆ పొదను ఎన్నుకోవడానికి ఇష్టపడ్డాడు. అంటే అపవిత్రమైన ఆ పొదని ఎన్నుకోవడానికి. అది అపవిత్రమైన స్థలమే, అది అపవిత్రమైన స్థలమే. కానీ ఆ అపవిత్రమైన స్థలంలోనికి దిగడానికి దేవుడు ఇష్టపడ్డాడు. అలా దిగినటువంటి దేవుడు ఆ పొదనంతా అగ్నితో కాలుస్తూ ఉంటున్నాడు. అగ్నితో కాలుస్తూ ఉంటున్నాడు, కానీ పొదంతా అగ్నితో మండుతూ ఉంటుంది. ఆ మంటల, ఆ అగ్ని యొక్క మధ్యలో యెహోవా యొక్క దూత నిలబడి ఉన్నాడు. యెహోవా దూత నిలబడి ఉంటుండగా ఆ పొద అంతా కాలిపోతూ ఉంది. ఆ పొద అప్పటి వరకు అపవిత్రంగా ఉన్నటువంటి ఆ పొద దేవుని యొక్క మహిమతో, దేవుని యొక్క అగ్నితో కాలుతూ ఉంటుంది. కానీ ఆ పొదలో ఒక్క ఆకు కూడా కాలిపోలేదు. ఆ పొదలో ఉన్న ఒక్క పురుగు కూడా కాలిపోలేదు. ఆ పొదలో ఉన్న ఇంత బూజు కూడా కాలిపోలేదు. అది అంతా కూడా పవిత్రమైపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని ప్రియులారా, ఈరోజు మనసులకు నీవు అపవిత్రంగా ఉండవచ్చును. అపవిత్రమైన దానిగా, అపవిత్రమైన వాడిగా, నీ మాట సరిగ్గా లేదని, నీ బుద్ధి సరిగ్గా లేదని, నీ స్వభావం మంచిది కాదని, నీ మకాన్ని చూస్తే మకాన ఉయ్యాలనిపిస్తుందని, నువ్వు నాకు వద్దు అని, లేదంటే నీ అంత నీచుడు, నీ అంత నీచురాలు ఎవరు లేరు అని అన్నట్టుగా నువ్వు మనసులకు కనబడుతూ ఉండవచ్చును. అయితే దేవుని కనుదృష్టి ఈరోజు నీ మీద పడుతుంది. ఎన్నిక లేని పొదగా ఉన్నటువంటి నీ బ్రతుకులోనికి దేవుడు దిగాలని ఆశపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగుని గాక. దేవునికి మహిమ కలుగుని గాక. జాగ్రత్తగా గమనించండి. కాలిపోతున్న పొదకి, అండుతున్న పొదవకి, కానీ పొద మాత్రం కాలిపోలేదు అన్నటువంటి అర్థం ఏమిటి అంటే, నువ్వు ఆత్మ ద్వారా కాలుతూ ఉండాలి, ఆత్మలో కాలుతూ ఉండాలి, కానీ నీ శరీరం కాలిపోదు. దేవునికి మహిమ కలుగుని గాక. నువ్వు కాలుతున్నావని అందరికీ కనబడాలి. ఏంటి? నువ్వు కాలుతున్నావని అందరికీ కనబడాలి. నువ్వు కాలుతున్నావన్న సంగతి అందరికీ కనబడుతుంది, కానీ నీ శరీరం మాత్రం కాలిపోదు. నీ శరీరం మాత్రం కాలిపోదు. ఏమి జరుగుతుంది, ఏమిటి ఈ వింత అని నిన్ను అలా నిదానించి చూస్తే అక్కడ ఏం జరిగిందో తెలుసా? మోసే, ఏమిటి ఆ వింత? పొద కాలుతుంది కానీ కాలిపోవట్లేదు, పొద కాలుతుంది కాలిపోవట్లేదు, ఏమిటి ఈ వింత అని మోసే నిదానించి చూద్దామని పొద దగ్గరికి వెళ్ళాడు. వెళితే కాలిపోతున్న ఆ పొద, కాలిపోయినటువంటి ఆ వింతలో నుండి దేవుని స్వరం వినబడడం మొదలు పెడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్వరం వినబడడం మొదలు పెడుతుంది. ఏంటి దేవుని స్వరం వినబడుతుంది అంట. ఇదిగో కాలిపోయినటువంటి నీలో నుండి దేవుని స్వరం బయటికి వినబడాలి. దేవుని స్వరం నీలో నుండి బయటికి వినబడాలి. అయ్యా, అపవిత్రమైన పొదగా ఉన్నటువంటి నాలో నుండి నువ్వు మాట్లాడాలి. నాలో నుండి నువ్వు మాట్లాడాలి. అపవిత్రమైనటువంటి నాలో నుండి, పాపముతో ఉన్నటువంటి నాలో నుండి నీ స్వరం పరులకి వినపడాలి. నన్ను ఒక వింతగా చూడాలి. ఆ వింతలో నుండి నీ స్వరం వినపడాలి అని నిన్ను నీవు ఆ అగ్నికి అప్పజెప్పుకున్న పొగ వల్లే నువ్వు ఈ దినమున మండాలి. దేవునికి మహిమ కలుగుని గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ అపవిత్రమైనటువంటి పొదలో నుండి దేవుని యొక్క స్వరం వినపడుతుంది. ఏమని అంటే, మోసే అంటున్నాడు. ఏంటి? మోసే అని దేవుడు ఆ పొదలో నుండి దైవజనుని పిలుస్తూ ఉంటున్నాడు. నువ్వు నా పని చేయడానికి సిద్ధపడాలి. దేవునికి మహిమ కలుగుని గాక. ఏంటంట నువ్వు నా పని చేయడానికి సిద్ధపడాలి. ఎప్పుడైతే నా పని చేయడానికి సిద్ధపడతావో ఇదిగో నేను నీకు తోడేమంటాను. దేవునికి మహిమ కలుగుని గాక. దేవునికి మహిమ కలుగుని గాక. నా ప్రియమైన దేవుని ప్రియులారా, ఇదిగో ఆ పొదలో దేవుడు దిగాడు. ఆ పొదను మండించాడు. పొద పవిత్రమైనది అంట. ఏమంటున్నాడంటే, మోసే
నీ కాళ్ళకున్న చెప్పులు విడిచిపెట్టు అంటున్నాడు. ఏంటి? దైవజనుడితో నీ కాళ్ళకున్న చెప్పులను విడిచిపెట్టు. ఆవు, ఎందుకు దేవా? ఈ స్థలము పవిత్రమైనది. ఆమేన్. ఇదిగో 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 అపవిత్రముగా ఉన్న నిన్ను దేవుడు పవిత్రముగా చూడబోతున్నాడు. హల్లెలూయా. ఇదిగో నీ వద్దకు రావాలంటే చెప్పులు విడిచిపెట్టి నీ వద్దకు రాగలిగేటంతగా దేవుడు నిన్ను చూడాలని ఆశపడుతున్నాడు. ఆ పొదలో, అపవిత్రమైన ఆ పొదలో దిగినటువంటి దేవుడు, మాట్లాడుతున్నటువంటి దేవుడు, ఈ స్థలం పవిత్రమైనది. ఏమంటున్నాడు? ఈ స్థలం పవిత్రమైనది, నేను ఉన్న స్థలం పవిత్రమైనది. ఈ స్థలంలోకి వస్తున్న నీవు నీ చెప్పులు విడిచిపెట్టు. నీ చెప్పులని వదిలిపెట్టేసి ఇక్కడికి రా. నీ చెప్పులతో రాకూడదు. ఇది పవిత్రమైన స్థలము. ఒక మాట చెప్పమంటావా? ఎవరిలో ఉండి దేవుడు మాట్లాడతాడో ఆ స్థలం అంట దేవుని పవిత్రమైన స్థలం అంట. ఆ స్థలం వద్దకు ఏ మనిషి వెళుతున్న చెప్పులతో వెళ్ళకూడదు అంట. అంతగా దేవుడు ఎన్నుకున్నాడు. ఆ పొదలోనికి దిగి మాట్లాడాడు, మరలా ఆ పొదని ఖాళీ చేసి వెళ్ళాడు. జాగ్రత్తగా గమనించండి. కానీ ఈ దినమున పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి దిగిన తర్వాత నిన్ను మళ్ళీ ఖాళీ చెయ్యాలని ఆశ లేదు. నిన్ను ఎప్పుడు నింపే పెట్టాలని ఆశతో ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుని గాక. ఎప్పుడు నీలో ఉండాలని ఆశపడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎప్పుడు నిన్ను మండించాలని ఆశపడుతూ ఉంటున్నాడు. ఎప్పుడు నిన్ను పవిత్రంగా నిలబెట్టాలని ఆశపడుతూ ఉంటున్నాడు. ఎప్పుడు దేవుడు నీలో నుండి మాట్లాడాలని ఆశపడుతూ ఉంటున్నాడు. నిన్నే ఆయన ఆలయముగా చూసుకోవాలని నీ వద్దకు వస్తున్న ప్రతి ఒక్కరిని ఇది 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 పవిత్రమైన స్థలము, ఈ పవిత్రమైన స్థలానికి అపవిత్రముగా రాకూడదు అన్నట్టుగా నిన్ను పవిత్రంగా చూడాలని ఆశపడుతూ ఉంటున్నాడు. అట్టి పవిత్రమైన ఆత్మ కలిగి మనము జీవించుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇది అంత ఏమిటి తెలుసా? మోసే కండ్లతో చూసిన విధానమును బట్టి, వినినటువంటి విధానమును బట్టి, మనం మాట్లాడే మాటల్ని బట్టి మోసేకి నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, ఇదిగో నీ కండ్లకి ఇది ఒక వింతగా కనబడుతుంది కదా, ఇదే వింతని బట్టి నువ్వు నన్ను చూడు, నా ప్రజల్ని నడిపించు అంటున్నాడు. నువ్వు దేవుని మాట వింటే, దేవుని మాట వింటే నువ్వు పవిత్రంగా మారుతావు. దేవునికి మహిమ కలుగుని గాక. పవిత్రమైన దేవుని కొరకు పని చేయడం మొదలు పెడతావు. దేవుని ఆలోచన ప్రకారం నడుచుకోవడం మొదలు పెడతావు. దేవుని కొరకు నిలబడడం మొదలు పెడతావు. ఇదిగో మాట్లాడని పొదలో నుండి మాట్లాడే దేవుడు ఉన్నాడు. ఇదిగో నువ్వు మాట్లాడలేని స్థితిలో ఉండవచ్చు, జ్ఞానం లేని స్థితిలో ఉండవచ్చు. నిన్ను జ్ఞానంతో నడిపించే దేవుడు నీలోనికి దిగడానికి ఇష్టపడుతున్నాడు. ఈ దినమున దేవునికి మహిమ కలుగుని గాక. అట్టి పరిశుద్ధమైనటువంటి ఆత్మ మనలోనికి దిగును గాక. అట్టి పరిశుద్ధమైన ఆత్మ మనలోనికి దిగును గాక. నీ అపవిత్రమైన స్థలం ఏది? నీ శరీరంలో అపవిత్రమైన స్థలం ఏది? ఇది ఇది ఈ తల. కాబట్టి ఈ తలను ఏం చేయాలంట? పవిత్రంగా పెట్టుకోవాలి. మనం మోకరించి మన తలను దేవుని సన్నిధికి అప్పచెప్పుకుందాము గాక. మనం మోకరించి దేవుని సన్నిధికి అప్పచెప్పుకుందాము గాక. హల్లెలూయా, హల్లెలూయా దైవమా, హల్లెలూయా.